అప్పుడు రాముని మొగమున పరమహర్షము పెల్లుబికింది. వెంటనే జలమును స్పృశించి శుచియై తనను తానెరిగిన ఆ మహారుషి నుండి ఆ విద్యలను ప్రతిగ్రహించినాడు. మహాకార్యముల నెరవేర్చనుద్యుక్తుడై విద్యలతో పైకి లేచిన రాముడప్పుడు శుభముల వెంట శుభములను ఇవ్వజాలి నిర్మల శరత్కాలమున దివాకరుడై ఉదయించిన వేల వెలుగుల భగవంతుని వలె తోచినాడు. అప్పుడు రాముడు తన గురుడగు ఆ కుశికాత్మజుని ఎడల తాను చెయ్యవలసిన పారమాత్మిక పూజా వందన సేవాది కార్యములనన్నింటినీ పూర్ణమొనరించినాడు. అటు పిమ్మట ప్రొద్దుగ్రుంకి రాత్రి వచ్చింది. అచట ఆ సరయూ నది ఒడ్డుననే ఆ రాత్రి ఆ ముగ్గురు చాలా సుఖముగా గడిపారు. దశరథ నృపాలుని ప్రియకుమారులుగా సుఖశయ్యలపై పరుండెడు ఆ రామలక్ష్మణులు తమకు ఏమాత్రము తగని గడ్డిపక్కలపై అటపరుండినను బ్రహ్మవాక్కుల వంటి కౌశికుని చక్కని లాలిపలుకులతో ఆ రాత్రి కూడా వారికి సుఖముగానే తోచింది.